మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకరావు. చిన్నపిల్లల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము, వింటూ ఉంటాము, హార్ట్ లో హోల్స్ ఉన్నాయని చెప్పేసి. సో హార్ట్ లో హోల్స్ ఉండడం అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, ఎలా పసిగట్టాలి సిమ్టమ్స్, ఇలాంటివన్నిటి మీద మనకి అవగాహన కల్పించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ దామోదర్ రెడ్డి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, అసలు హార్ట్ లో హోల్స్ ఉండడం అంటే ఏంటి? జనరల్ గా హార్ట్ లో హోల్స్ అని చాలా మంది చిన్నపిల్లలు వింటూ ఉంటాం, డయాగ్నోస్ అవుతూ ఉంటుంది. ఓకే, సో జనరల్ గా హార్ట్ లో హోల్స్ అనేది పుట్టుకతో వచ్చేవి. సో పుట్టుక తర్వాత డయాగ్నోస్ చేయొచ్చు ఇది, కానీ పుట్టుక ముందు కూడా ఐ మీన్ బేబీ ఫీటస్ కూడా మన అమ్మ పొట్టులో ఉన్నప్పుడు కూడా వీ కెన్ డయాగ్నోస్ దిస్. కాకపోతే అన్ని సాధ్యం కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ద మెజారిటీ థింగ్స్ మనం కనిపెట్టొచ్చు. బట్ పుట్టిన తర్వాత హౌ టు ఐడెంటిఫై ఇట్ ఫస్ట్ డిస్కస్ చేద్దాం. సో పుట్టిన తర్వాత బేబీకి ఇఫ్ ఎట్ ఆల్ మళ్ళీ హార్ట్ హోల్స్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి. సో సింపుల్ కంజెంటల్ హార్ట్ డిసీజ్ అండ్ కాంప్లెక్స్ కంజెంటల్ హార్ట్ డిసీజ్ అంటారు. దాంట్లో కూడా షంట్స్ అనే లెఫ్ట్ టు రైట్ షంట్స్, రైట్ టు లెఫ్ట్ షంట్స్ అనే వేరియస్ టర్మినాలజీస్ తో వ్యవహరిస్తాం మనం. సో బేసిక్ గా సింపుల్ నాన్ కాంప్లెక్స్ కంజెంటల్ హార్ట్ డిసీజ్ అంటే సింపుల్ గా ఒక సింగిల్ హోల్ ఉండడం. ఆ హోల్స్ కూడా మనకు హార్ట్ లో ఒక్కొక్కసారి ఒక్కొక్క లెవెల్లో ఉండొచ్చు. సో మీరు చూస్తున్నట్టయితే ఇది మన హార్ట్ ఇలా ఉంటుంది. సో ఎప్పుడైతే మనము హార్ట్ ని ట్రాన్సాక్ట్ చేస్తామో మనం ఇది చూడొచ్చు. హార్ట్ లో 4 ఛాంబర్స్ ఉంటాయి. ఇది రైట్ ఛాంబర్, ఇది లెఫ్ట్ సైడ్ ఛాంబర్స్. ఇది పైన ఛాంబర్స్ అంటారు, ఏట్రియా అంటారు, దీన్ని వెంట్రికల్ అంటారు. ఓకే, అండ్ ఇది అయోర్టా, ఇది పల్మరీ ఆర్టరీ, బ్లూ కలర్ లో కనిపిస్తుంది. సో బ్లడ్ అనేది మనకు లెఫ్ట్ నుంచి ఇలా వెళ్ళి మన బాడీ అంతా సప్లై చేస్తుంది. అలాగే రైట్ నుంచి లంగ్స్ నుంచి వచ్చేసి లంగ్స్ కి ఈ పల్మరీ ఆర్టరీ ద్వారా లంగ్స్ సప్లై చేస్తుంది. సో మళ్ళీ లంగ్స్ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇట్స్ లైక్ ఏ సర్క్యూట్. సో లంగ్స్ అండ్ పల్మరీ సర్క్యులేషన్ అండ్ సిస్టమిక్ సర్క్యులేషన్ అంటాం. సో రెడ్ కలర్ దాంట్లో సిస్టమిక్ సర్క్యులేషన్, బ్లూ కలర్ దాంట్లో పల్మరీ సర్క్యులేషన్. సో ఈ స్ట్రక్చర్ లో ఒక్కోసారి సింపుల్ హోల్స్ లైక్ సింపుల్ కంజెంటల్ హార్ట్ డిసీజ్ లో హోల్స్ ఏ లెవెల్లో ఉండొచ్చు. సో ఇక్కడ 3 లెవెల్స్ ఉన్నాయి మనకు, ఆర్టిరియల్ లెవెల్, ఏట్రియల్ లెవెల్ అండ్ వెంట్రికులర్ లెవెల్. సో హోల్ కనుక మనకు ఈ మధ్యలో డెఫినెట్ గా లెఫ్ట్ కి రైట్ కి ఏ కనెక్షన్ ఉండకూడదు. సో పుట్టుకతో అది మూసుకుపోతాయి. జనరల్ గా అది మూసుకుపోయినప్పుడు అది మనకు హోల్స్ లా కనిపిస్తుంది. సో హోల్స్ లో ఉండే ఏంటి, లెఫ్ట్ నుంచి రైట్, హోల్స్ ఉన్నప్పుడు ఏంటి లెఫ్ట్ నుంచి రైట్ కి అబ్నార్మల్ గా సర్క్యూట్ అవుతుంది. సో ఇది ఏట్రియల్ లెవెల్ ఉంటే ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అంటాము, వెంట్రికులర్ లెవెల్ ఉంటే వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అంటాము, అండ్ ఈ ఆర్టిరియల్ లెవెల్ ఉంటే పేటెంట్ డక్టస్ ఆర్టిరోస్ అంటాము. సో దీస్ ఆర్ ద రొటీన్ గా చాలా మందికి మనం ఈ సింపుల్ డిఫెక్ట్స్ ని మనము కనిపెట్టొచ్చు. అది ఎలా కనిపెట్టాలంటే పేషెంట్స్ కొన్ని సిమ్టమ్స్ రావచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ హోల్స్ ఆర్ వెరీ లార్జ్, కొంతమంది పేషెంట్ బేబీస్ కి పుట్టుకతో ఆయాసం రావచ్చు, అండ్ కొంతమందికి పుట్టుకతో బ్లూయిష్ టింజ్ సైనోసిస్ అంటాం, ఇంకోటి దగ్గు రావడం, ఇంకో ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ అవ్వకపోవచ్చు. సో దీస్ ఆర్ ద బేసిక్స్ థింగ్స్. అండ్ ఒక్కోసారి డాక్టర్ గారు చూసినప్పుడు స్టెప్ పెట్టి చెక్ చేసినప్పుడు మర్మర్ అనేది ఉంటుంది. మర్మర్ అంటే అబ్నార్మల్ హార్ట్ సౌండ్స్ అంటారు. అది దాంతో కూడా ఐడెంటిఫై చేయొచ్చు. అది మనం గుండె స్కానింగ్ అంటే 2D ఎకో ద్వారా మనం ఫైనల్ గా కన్ఫర్మ్ చేస్తాం. సో ఇది బేసిక్ సింపుల్ కంజెంటల్ హార్ట్ డిసీజెస్. కొన్నిసార్లు ఇట్ కెన్ బి కాంప్లెక్స్, అంటే అదే బేబీకి మల్టిపుల్ లెవెల్స్ లో హోల్ ఉండొచ్చు. అంటే ఒకటే బేబీ ఈ లెవెల్లో ఇలా ఉండొచ్చు. అండ్ ఆర్టరీస్ కూడా రిలేషన్, ఇది ఈ రిలేషన్ లో ఉండాలి, కానీ అబ్నార్మల్ గా అంటే లెఫ్ట్ కు ఓపెన్ అయ్యేది రైట్ కు ఉండడం, రైట్ కు ఓపెన్ అయ్యేది లెఫ్ట్ కు ఉండడం. అండ్ టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలెట్ అంటే 2-3 రకాల జబ్బులు ఒకేసారి ఉండడం అనమాట. అంటే హార్ట్ స్ట్రక్చర్ మొత్తం మారిపోవచ్చు. సో అవి కాంప్లెక్స్ కంజెంటల్ హార్ట్. జనరల్ గా మనం అవి పుట్టినెంబడే పేషెంట్ కి చాలా ఇబ్బంది అవుతుంది అట్లా కాంప్లెక్స్ ఉంటాయి. ఇలాంటి సింపుల్ డిఫెక్ట్స్ ఏమో చిన్న సిమ్టమ్స్ ఉంటాయి. కొంతమంది చిన్న సిమ్టమ్స్ తో ఆ టైంలో పుట్టినప్పుడు మనం ఐడెంటిఫై చేయకపోతే అలాగే పెద్దగా అవుతుంటారు సిమ్టమ్స్ లేకుండా, ఎస్పెషల్లీ సింపుల్ హార్ట్ డిఫెక్ట్స్. కానీ కాంప్లెక్స్ డిఫెక్ట్స్ మాత్రం డెఫినెట్ గా పుట్టుకతో సిమ్టమ్స్ వస్తాయి. సో వాటిని ఎంబడే ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయాలి. ఓకే, అంటే సార్ ఇప్పుడు హార్ట్ లో హోల్స్ ఉంటే ఎలా కనుక్కోవాలనేది చెప్పారు. అయితే ఇది మెడిసిన్స్ ద్వారా క్యూర్ అవుతుందా, లేదంటే కంపల్సరీ ఆపరేషన్ చేయాల్సిందేనా? సో జనరల్ గా దీస్ ఆర్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్. స్ట్రక్చరల్ అంటే హోల్స్ ఇవన్నీ మనం మెడిసిన్స్ తో వాటితో పూడుకుపోయేవి కావు.
సో డెఫినెట్గా కొద్దిగా సిమ్టమ్స్ అనేవి తగ్గించవచ్చు కొన్ని మందుల ద్వారా, బట్ హోల్స్ని అయితే డెఫినెట్గా ఇట్ హ్యాస్ టు బి రిపేర్డ్ అంటే డెఫినెట్గా సర్జరీ చేయాల్సిందే. సో దీనికి వేరే ప్రత్యామ్నాయం లేదు. ఓకే, దాంతోనే మనకు నార్మల్గా ఎలా ఉంటుందో సర్క్యులేషన్ ఎస్టాబ్లిష్ అయ్యి బేబీ పెరుగుతూ ఉంటే థింగ్స్ విల్ సిమ్టమ్స్ రాకుండా ఉంటాయి. కొంతమంది ఏంటంటే కాంప్లెక్స్ కంజనల్ హార్ట్ డిసీజ్ ఉన్నా కూడా కొంతమంది నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ పూర్ సోషియో ఎకనామిక్ స్టేటస్ వాళ్ళు, లైక్ పుట్టుకేటప్పుడు ఐడెంటిఫై చేయలేక అలాగే చెప్పినా కూడా కొంతమంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. కొన్నిసార్లు ఇంత కాంప్లెక్స్ ఉన్నా కూడా బై నేచురల్ సర్కమ్స్టాన్సెస్ దే సర్వైవ్ అండ్ పెరుగుతూ ఉంటారు. సో దోస్ ఆర్ రేర్ సర్కమ్, బట్ అదర్వైజ్ కాంప్లెక్స్ కంజనల్ హార్ట్ డిసీజ్ జనరలీ డిపెండింగ్ ఆన్ ద ఇటియాలజీ, ఐ మీన్ కాంప్లెక్సిటీ బట్టి కొంతమంది ఇన్ని సంవత్సరాలే బతకొచ్చు అని క్లియర్ గా మనము పుట్టుకతోనే చెప్పొచ్చు. ఓకే, అంటే సార్ ఈ సర్జరీలో ఎన్ని టైప్స్ ఉంటాయి, అలానే ఏ స్టేజ్ కి వచ్చాక సర్జరీ చేయాలి? సో సింపుల్ కంజనల్ హార్ట్ డిసీజ్ అయితే మనం వెయిట్ పీడిఏ అయితే జనరల్ గా మనం పుట్టుకతోనే చేయొచ్చు, విఎస్డి కూడా మనం కొద్దిగా వెయిట్ పెరిగిన తర్వాత చేయొచ్చు. కానీ కాంప్లెక్స్ కంజనల్ హార్ట్ డిసీజ్ మాత్రం ఇమీడియట్ గా విత్ ఇన్ ఐడెంటిఫై చేయగానే మనము దాంట్లో కూడా ఇఫ్ ఇట్ ఇస్ వెరీ కాంప్లెక్స్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అంటాం, అంటే అన్ని ఒకే లెవెల్లో చేయలేము. సో బేబీ గ్రో అయ్యే కొద్దీ ఫస్ట్ స్టేజ్ చేస్తారు, కొన్ని ఏజ్ పెరిగిన తర్వాత లైక్ 5 years కి 10 years కి ఒకసారి చేస్తారు, మళ్ళీ లెస్ దెన్ 8 years ఆ టైప్ లో చేస్తారు అనమాట. ఎస్పెషల్లీ టెట్రాలజీ ఆఫ్ ఫ్యాలెట్ లాంటి కండిషన్స్లలో. సో డిపెండింగ్ ఆన్ ద అబ్నార్మల్ సర్క్యూట్ మనం ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కరెక్ట్ చేసి బేబీ టాలరేట్ చేస్తుందా లేదా చెక్ చేసుకొని వెయిట్ పెరుగుతుందా చూసుకొని దానికి తగ్గట్టు పేషెంట్ తట్టుకుంటారో లేదని దాన్ని మనం హ్యాండిల్ చేస్తాం. అదర్వైజ్ సింపుల్ హోల్స్ అయితే మనం ఓపెన్ హార్ట్ సర్జరీ కాకుండా సింపుల్ గా బటన్ హోల్ సర్జరీ ద్వారా కూడా మనం ఫిక్స్ చేయొచ్చు. అంటే ఏది కాటు లేకుండా దాన్నే ఏఎస్డి డివైస్ క్లోజర్, పీడిఏ డివైస్ క్లోజర్, పిఎస్డి డివైస్ క్లోజర్ అంటాం. సార్ అంటే వన్స్ మీరు హోల్స్ క్లోజ్ చేశాకంటే ఆపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా హోల్స్ ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా, లేదంటే వన్స్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇంక ఇలాంటి ప్రాబ్లం ఉండదా? వన్స్ ఇట్ ఈస్ క్లోజ్డ్ ఇట్ ఈస్ పర్మనెంట్లీ క్లోజ్. అదర్వైజ్ దాని రిలేటెడ్ ఏమన్నా ఇఫ్ ఇట్ ఇస్ సింపుల్ హోల్స్ అయితే ఎటువంటి సమస్య ఉండదు, పర్ఫెక్ట్ గా సర్జరీ జరిగితే దే కెన్ ఫర్గెట్ అబౌట్ ఇట్. ఒకసారి సర్జరీ అయిపోయిందంటే మళ్ళీ ఇబ్బంది పెట్టాం. ఓన్లీ మన కాంప్లికేటెడ్ హార్ట్ డిసీజ్ అని చెప్పాను కదా, వాటిలో మాత్రం రెగ్యులర్ గా అది ఫస్ట్ స్టేజ్ లో సెకండ్ స్టేజ్ లో ప్రాపర్ గా చేశారా, దానివల్ల మళ్ళీ వేరే ఇష్యూస్ ఏమైనా వస్తున్నాయి మాత్రం చూసుకోవాల్సి వస్తుంది. అది రెగ్యులర్ గా సర్జరీ అండ్ కార్డియాలజిస్ట్ ని కలుస్తూ ఉంటే దాన్ని మనము పేషెంట్ పెరిగే కొద్దీ ఏమైనా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయి ఐడెంటిఫై చేసి దాన్ని ఫిక్స్ చేస్తాం. బట్ వన్స్ హోల్స్ సెట్ చేశాక అవి మళ్ళీ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటారు. అంటే పిల్లల్లో వన్స్ ఇలా ఆపరేషన్ అయిన తర్వాత ఎప్పటి వరకు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి, మెడిసిన్స్ ఇవన్నీ కూడా ఎప్పటి వరకు వాడాలి? ఈ సింపుల్ హార్ట్ సర్జరీస్ జనరల్ గా 1 week to 10 days అండ్ ఓన్లీ డివైస్ క్లోజర్స్ లో అయితే కొన్ని బ్లడ్ థిన్నర్స్ పెడతాము, అది వెరీ లెస్ దెన్ 3 months to 6 months వాడితే సరిపోతుంది. దాని తర్వాత ఎటువంటి మందులు అవసరం లేదు. ఓన్లీ కాంప్లెక్స్ కంజనల్ హార్ట్ డిసీజ్ కూడా అది పర్ఫెక్ట్ గా సర్జరీ అంతా జరిగి ఇబ్బంది ఏం లేకపోతే, అంటే హార్ట్ పంపింగ్ అంతా బాగుండి ఆక్సిజనేషన్ అంతా బాగుంటే ఎటువంటి మందులు కూడా అవసరం ఉండదు లైఫ్ లాంగ్. ఎందుకంటే దీస్ ఆర్ కరెక్టబుల్ కండిషన్స్. కరెక్టబుల్ అంటే మనం స్ట్రక్చరల్ గా దాన్ని ఫిక్స్ చేస్తే మళ్ళీ ఇబ్బంది పెట్టాం. దే ఆర్ నాట్ లైక్ హార్ట్ అటాక్ ఒకసారి చేస్తే మళ్ళీ కొంత రేర్ గా మళ్ళీ రీ అటాక్ రావడం, ఇవన్నీ జీవితాంతం మందులు వాడడం అలా ఉండదు దీంట్లో. ఓన్లీ రేర్ సర్కమ్స్టెన్స్ లో ఎవరికైతే పేషెంట్ కి పంపింగ్ వీక్ గా ఉండి, ఎవరికైతే పిల్లలు సర్జరీ చేసిన తర్వాత కూడా హార్ట్ వీక్ ఉండి, అలాంటి సిచ్యువేషన్ లో మాత్రమే మనం రెగ్యులర్ గా మందులు వాడాల్సి వస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.